సో నమస్తే, ప్రస్తుతం మనము ఈసగూరులో అయితే ఉన్నాము. చాలా మంది నవీన్ యాదవ్ గెలుపు కోసం అయితే పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం డిస్టిక్ నుంచి నాయకులు కూడా రావడం జరిగింది. మనతో పాటు జిల్లా నాయకులు కూడా ఆదర్శ్ కూడా ఉన్నారు. ఒకసారి అడిగి మాట్లాడదాం. చెప్పండి, అయితే మీరు ఇప్పుడు ప్రచారం చేస్తే ఒకరికొకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు, సద్విమర్శలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మీరేం చెప్పదలుచున్నారు? మీరు తిరుగుతా ఉన్నారు కదా ప్రచారం, మీకేం అర్థమైంది? అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారికి విమర్శలు ప్రతి విమర్శలు అనేది స్వల్పం, కామన్. అది ఇప్పుడు గడప గడప తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ కానీ ఇది కానీ చాలా స్పష్టంగా నవీన్ యాదవ్ గారి గెలుపుపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నవీన్ యాదవ్ గారు గెలుస్తారు అన్నది ప్రజలలో ఊరుకోబోయి ఉంది. కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మోసం చేసింది ప్రజలను, మళ్ళీ మోసేస్తే మళ్ళీ మోసం చేసే అవకాశం ఉంది, కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అభివృద్ధి తండ్రిని ఎట్లయితే ఫామ్ హౌస్ కు అంకితం చేశారో, ఈ గెలుపుతో కేటీఆర్ గారిని కూడా తీసుకుపోయి ఫామ్ హౌస్ లోనే పడేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ కేటీఆర్, జనాలు సిద్ధంగా ఉన్నారు. జనాలు వచ్చేసి ఈ గెలుపుతో మీకు చంప చెల్లుమని వాయించేలాగా సమాధానం చెప్పేటట్టు ఈ గెలుపుతో మీకు నాంది పలుకుతుంది. ఈ గెలుపుతో నాంది పలుకుతుంది. తిరుగుతా ఉన్నారు కదా ప్రజలలో, ముఖ్యంగా సమస్యలు కావచ్చు, మీకేం సమస్యలు చెప్పారు ప్రజలు? పెద్ద సమస్యలు కాబట్టి ఏం చెప్పారు మీకు ప్రజలు? ప్రజలు అంటే చిన్నగా చిన్న చిన్న సమస్యలు వాళ్ళ నోటీస్కి వస్తున్నాయి. ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ 10 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళతో పోల్చితే ఇప్పుడున్న ప్రభుత్వం బెటర్ అనిపించేటట్టు వాళ్ళ మైండ్లో ఊరుకుపోయింది. 10 ఏళ్ళ గవర్నమెంట్కి చూసిన దానికి, 2 ఏళ్ళ గవర్నమెంట్ చూసిన దానికి జనాలు బల్లగుద్దినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం, నవీన్ యాదవ్ గారు గెలుపు ఖాయం అని చెప్పేసి. ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించిందో దాన్ని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి తుది ఈ ఎన్నికలతో నాంది పలుకుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక భయం పట్టుకున్నా ఉన్నది, ఓడిపోతాం అన్న భయంతో అందరు ముఖ్యమంత్రులు కావచ్చు, అందరు నాయకులు కావచ్చు, జిల్లాల నుంచి నాయకులు కావచ్చు ఇక్కడనే తిరుగుతా ఉన్నారని చెప్పేసి, వేరే సమస్యలు పక్క పెట్టేసి దీని ఒక్కమే పనిచేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ఉద్దేశంతో ఒక బీసీ నాయకుడైన నవీన్ యాదవ్ గారికి సీటు కేటాయించడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి, జనాలకి కోరుకుపోయి ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో. దీంతో పాటు బీసీ ప్రజలకు కూడా మాకంటూ ఒక బలం దొరికింది, బీసీ ప్రజలకు కూడా ఒక భరోసా దొరికింది, మేము కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ధైర్యం ఉంది జనాలలో కూడా. కేటీఆర్ గారు నేను సవాల్ విసురుతున్న మీటింగ్ లో లై డిటెక్టర్ కూడా రెడీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలు, రేవంత్ రెడ్డి ముఖ్యంగా చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పేసి దాన్ని కూడా సవాల్ విసురుతా ఉన్నారు. మేము కూడా ప్రతిదానికి అవన్నీ ఉత్తితి మాటలు, గాలి మాటలు. ఇప్పుడు ఏదైతే చెల్లి ఇంటికి పరిమితం అయిందో, రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఇంటికి ఎలా పరిమితం అయ్యారో కేటీఆర్ గారిని కూడా తీసుకెళ్లి ఇంటికి అలానే పరిమితం చేస్తారు జనాలు. కేసీఆర్ గారు గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారు అసలు బయటికి రావట్లేదు, ఒక మీటింగ్ పెడతారని చెప్పేసి కూడా ఏర్పాటు చేసి అట్లాంటి ఊహించుకున్నారు కూడా. సో అట్లాంటి మీటింగ్ రాకపోవడానికి, ఇక్కడ ప్రజలతో మాట్లాడకపోవడానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అయ్యింది కూడా. జనాల నుంచి కూడా వచ్చేది ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి అంకితం అయ్యారు, కేసీఆర్ గారికి వస్తేనే మేము సమాధానం చెప్తాము, కేటీఆర్ గారికి మేము చెప్పే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే పార్టీకి సంబంధించిన పార్టీ అధినేత కేసీఆర్ కాబట్టి ముఖ్యంగా కేసీఆర్ గారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా మేలుకొని తండ్రికి బయటకు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి జనాలు నిర్ణయిస్తున్నారు, కోరుకుంటున్నారు. మైనారిటీ నుంచి వచ్చేది ఏంటి అంటే, ఒక మైనారిటీ వ్యక్తి అయిన అజారుద్దీన్ హోంశాఖ మంత్రి ఇవ్వడంతో ఒక కేటీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం అసలు జీర్ణం కావట్లేదు. అది ఒక మైనారిటీకి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే ప్రజలు, రాష్ట్ర ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం మైనారిటీ ఓట్ల కోసమే అంటే ఒక మైనారిటీ వ్యక్తికి హోంశాఖ ఇచ్చేసరికి కేటీఆర్ గారికి కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకులకు కానీ జీర్ణం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇందులో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. భయానికి ఇలా మాట్లాడుతున్నారు తప్ప ఓటమి భయం పట్టుకుంది వాళ్ళకి. మేము 3 రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం బ్రదర్. యూత్ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కమిటీ మొత్తం కూడా వచ్చి 3 రోజుల నుంచి నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం ఇక్కడ ప్రత్యేకంగా 3 రోజుల నుంచి ఉంటూ ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు కూడా తిరుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ఓడగొడదామని చెప్పేసి. మీరేం చెప్తారు నిరుద్యోగులకు? నిరుద్యోగులు అంటే ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలలో ఉద్యోగాలు చాలా డిక్లేర్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మొన్న కూడా ఐఏఎస్లో ఇవి కూడా ఇచ్చారు, గ్రూప్ 2 ఫలితాలు కూడా ఇచ్చారు మొన్నే. మళ్ళీ ఇంకా రాబో 3 సంవత్సరాల్లో కూడా నిరుద్యోగులు లేకుండా చేస్తా అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. అదేవిధంగా ఎన్నైతే జాబ్స్ ఉన్నాయో అన్ని కూడా భర్తీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
అంటే ముఖ్యంగా గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అవతకలు లేరు అని చెప్పేసి గ్రూప్ 1 మళ్ళీ పెట్టాలి, ఎగ్జామ్ కూడా మళ్ళీ పెట్టాలి, మొత్తం రద్దు చేసి అని చెప్పేసి కూడా నడుస్తూ ఉంది కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతవరకు గ్రూప్ 2 రిలీజే చేయలేదు. ఇప్పటికి 3 సార్లు అయింది అది. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు డ్యూటీ కూడా ఎక్కారు. ఇప్పుడు దాన్ని అంటే కాదు కదా, వాళ్ళు ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలని దాన్ని బట్టి మాట్లాడదాం. ముఖ్యంగా ఈ ఇచ్చిన కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, 4,000 పింఛన్ కావచ్చు, ఓటర్ మహిళలు 2,500 కావచ్చు, ఇట్లాంటి అన్ని ఓన్లీ కేవలం బస్సు ఒకటే సక్సెస్ అయింది, మిగతా అన్ని ఏం అమలు కావట్లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎవరు అన్నారు అది? అది మీ ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. మీరు బయట మాటలు చెప్పడం కాదు కదా. మేము ఖమ్మంలో ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నాం. ఖమ్మం అంటే మేము ఉండే నియోజకవర్గం కాబట్టి మేము చెప్తున్నాం. తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి ఇస్తేనే కదా ఖమ్మం కూడా వచ్చేది. ఇది హామీలు అమలుగానే హామీలు ఇవి అంత 100లో 2 మందికి 10 మందికి వస్తా ఉన్నాయి, అందరికి రావట్లే అంటారు. రాని వాళ్ళని రమ్మని చెప్పండి, చూపిమని చెప్పండి వాళ్ళని. ఇప్పుడు అందరికీ వస్తున్నాయి కదా, ఎవరికి రావట్లేదు అంటున్నారు, వాళ్ళని చూపిమని చెప్పండి. మాకు రావట్లేదు అని చెప్పేసి తీసుకురమ్మని చెప్పండి. వచ్చి అప్లై చేసుకోకుండా మమ్మల్ని అంటే అది పద్ధతి కాదు కదా. ప్రజాపాలన అని చెప్పేసి పెట్టారు, పెట్టినప్పుడు మరి అప్లై చేసుకోకుండా మాకు ఇప్పుడు రావట్లేదు అంటే ఎట్లా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్ మేమే చేసినాము, మేమే వెతకాలో, మళ్ళీ వస్తాము 500 రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతాం, ఇట్లాంటి కామెంట్ కూడా కేటీఆర్. ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తామనుకోవడం వాళ్ళ కళ. వాళ్ళు రాలేరు. ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు వాళ్ళ ఉన్న బొక్కలు వాళ్ళు తెలుసుకోవడానికే వాళ్ళకే సరిపోతుంది. వాళ్ళ మినిస్టర్లు గొడవలు పడుతున్నారు, వాళ్ళకి ఐక్యత లేదు. కేసీఆర్ని లోపల నుంచి బయటికి కూడా రానియట్లేదు. సపోర్ట్ మినిస్టర్ పదవి ఇచ్చినా కూడా సుధీర్ వైస్ గారు ప్రచారం చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు పోవడం జరిగింది, దానికి రావట్లేదు. ఎవరు వచ్చినా సరే రాకపోయినా సరే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. ఇది ఫిక్స్. నవీన్ అన్న టికెట్ తీసుకున్నప్పుడు ఇది తథ్యం అయిపోయింది. ప్రజలు కూడా నవీన్ అన్నే ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నారు. మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినప్పుడు మాకు తెలిసిన మేము చేసిన ప్రచారం వరకు మేము మాకు తెలిసినట్టుగా సమాచారం మీకు చెప్తున్నాం.